రిషికొండ మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణాలు వివాదాస్పదమైనటువంటి అంశం అందరికీ తెలిసిందే. పర్యాటక శాఖ కోసమే నిర్మాణాలు చేపడుతున్నాము అని చెప్పి పలుమార్లు చెప్పినా కోర్టులకు తెలియజేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించటం, ఇవి జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి భవనాలు అని చెప్పటం, అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరిని కూడా అక్కడికి రానివ్వకపోవటం, ప్రభుత్వం 9 నుంచి 10 అడుగుల ఎత్తున బ్యారికేడ్లు నిర్మించి దాని లోపల నిర్మాణాలు చేపట్టడం. ఓవరాల్గా ఎన్నికల అనంతరం, ఫలితాల అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత గంటా శ్రీనివాసరావు రిషికొండపైకి వెళ్ళి మీడియాను తీసుకువెళ్ళి వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేసి విలాసవంతమైనటువంటి భవనాలను జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నాడని, వీటి నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఇది పూర్తిగా ప్రజాధనం అని చెప్పి వారు తెలియజేయటం. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేము ఇవన్నీ అతిథి గృహాల కింద నిర్మించాము అని చెప్పి, ఎప్పుడైనా సరే కేంద్రం నుంచి ఎవరైనా రాష్ట్ర పర్యటనకు వస్తే విశాఖలో స్టే చేయటానికి డాల్ఫిన్ హోటల్ని ఎంచుకోవాల్సి వస్తుందని, అలా కాకుండా ఇక్కడ ఉండటానికి ప్రభుత్వం తరపున విడిది గృహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేయటం. సో ఇవన్నీ జరిగిపోయినాయి. ఓవరాల్గా ఈ లగ్జరీ విల్లాస్, అధునాతనమైనటువంటి హంగులతో నిర్మించినటువంటి ఈ భవనాలను ఏం చేస్తారు అనేదే ఒక ప్రశ్నగా మిగిలిపోయినటువంటి అంశం. దీనికి సంబంధించే మంత్రి నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు వీటి గురించి ఆలోచిస్తున్నారని, త్వరలోనే వీటి మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి చేసినటువంటి ఒక ప్రకటన. దీనికి ముందు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సీఎం చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ తోటి జరిపినటువంటి చర్చలు మనం ఈరోజు ఉదయం మాట్లాడుకోవటం జరిగింది. ఒబెరాయ్ హోటల్స్ గతంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో 3 ప్రాంతాలలో 7 స్టార్ హోటల్స్ నిర్మించడానికి తలపెట్టారు. అందులో ఒకటి విశాఖ భోగాపురం, రెండవది తిరుపతి, మూడవది కడప దగ్గర ఉన్నటువంటి గండికోట. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇదే ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్కి దీన్ని అప్పగించబోతున్నారు. ఈ రిషికొండ భవనాలను వారికి అప్పగించడానికి చర్చలు జరుగుతున్నాయి అనేది ఒక వార్త. దీనికి సంబంధించినటువంటి అనుమానాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే ఒబెరాయ్ హోటల్స్కి వీటిని ఇవ్వబోతున్నారా? దీనికి సంబంధించే చంద్రబాబుతో చర్చలు నడుస్తున్నాయా? అందుకనే మంత్రి నారాయణ వీటి మీద చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పారా? ఒకవేళ ఒబెరాయ్ హోటల్స్కే కనుక వీటిని ఇవ్వబోతుంటే లీజ్ ఎంతకు ఇవ్వబోతున్నారు? 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భవనాలను ఎన్ని సంవత్సరాలకు, ఎంత మొత్తానికి లీజ్ ఇవ్వబోతున్నారు? దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇవన్నీ తెలియాల్సింది.